ప్రేమికుల రోజునే దారుణాలు. కారులోనే ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు. ఆపై తాను సూసైడ్. నోయిడాలో ఘటన. ప్రియురాలి భర్తను హతమార్చిన ప్రియుడు. ఆ, ఎస్ఐఆర్ సమస్యలున్నాయంటూ పిలిచి దారుణం. పశ్చిమ బెంగాల్లో ఘటన. సూట్ కేసులో యువతి మృతదేహం. సగం కాలిన డెడ్ బాడీ. హతమార్చిన స్నేహితుడు. అనంతరం ఛాతిపై ఆమె టాటో. చూడండి, ప్రేమికుల రోజు స్పెషల్ అంటూ ఒక కలవాలే 100% ఈరోజు మనం కలవాలే, ఏదో ఫోటో తీసుకోవాలి, ఎక్కడో గడపాలి అన్న ఒక నిబంధనను ఇది ఒక యుద్ధం ప్రతిపాదికగా ఆ ప్రేమికుల మధ్య కొనసాగుతూ ఉంది. కానీ నిజమైనటువంటి ప్రేమికులు వారి వారి ఆ ప్రేయసులతోటి గడిపేది కావచ్చు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు గడిపేది కావచ్చు, ఇవన్నీ నిజంగా విదేశీ కల్చర్. ఇతర దేశాల నుంచి ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది హైదరాబాద్ నడిబొడ్డున విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీని పట్ల అసలు ఏ సంఘాలు మాట్లాడాయి, ఏ చర్యలు ఉండయి, మొత్తానికైతే విచ్చలవిడిగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో మరి అధికారులు ఎంతవరకు స్పందిస్తారు అనే విషయము వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒకటా రెండా మూడా అనేది లెక్కలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి విషయాలు కూడా అదే అంటే కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా మీకు నచ్చినోటితోటి వండి అనే ఒక ఏదైతే 18 ఏళ్ళు 21 ఏళ్ళు నిండితే మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పిన కాడికించి ఇంకా యువతి యువకుల్లో ఉత్సాహం ఎక్కువ రెట్లు అయిపోయింది. అందుకోసము ఇక ప్రాణాల మీద తెచ్చుకునే కార్యక్రమం కాకుండా ఇక ఏఐ తోటి ఇంకా చిక్కొస్తుంది, జాగ్రత్త సుమా.